2027లో జమిలీ ఎన్నికలు రాబోతున్నట్టు కేంద్ర మంత్రి చెప్తున్నారని, వైసీపీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జగన్ను తిరిగి సీఎంను చేయాలని, అందర్నీ కలుపుకుని పార్టీ కోసం కృషి చేయాలని సూచించారు. చంద్రబాబు మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. 3 పంటలు పండే భూముల్లో రాజధాని నిర్మిస్తున్నారని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు రాజధాని నిర్మిస్తున్నారని ఆరోపించారు. తీసుకుపోయి అమరావతిలో పెట్టారు. మరి మన ప్రాంతం అంతా కూడా వెనుకబడిన ప్రాంతం, అక్కడ 3 పంటలు పండే భూములు, మరి అలాంటి చోట క్యాపిటల్ కట్టడం తప్పే కాకుండా మరి అక్కడ ఈ డబ్బులంతా కూడా రాష్ట్ర ఖజానా అంతా కూడా అక్కడే ఖర్చు చేసే పరిస్థితి ఏర్పడితే మన ప్రాంతంలో ఏమి అభివృద్ధి జరుగుతారని ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. అక్కడంతా కూడా లక్షల ఎకరాలన్నీ కూడా ఈరోజు మళ్ళా 45,000 ఎకరాలు మళ్ళా అక్వైర్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ చేసుకోవడం తప్ప ఒక క్యాపిటల్ కట్టేదానికి ఈ ఏ రాష్ట్రంలో అయినా కానీ ఎన్ని ఎకరాలు ఉంది అని అడుగుతా ఉన్నాను. కేవలం 18 ఎకరాలలో కర్ణాటకలో ఉంది, 200 ఎకరాలలో తెలంగాణలో ఉంది. ఈ విధంగా ఏ రాష్ట్రంలో చూసినా కానీ 100-200 ఎకరాల లోపలే క్యాపిటల్ కట్టుకునే దానికి అవసరం తప్ప ఈరోజు ఇన్ని వేల ఎకరాలు, దాదాపు 1,00,000 ఎకరాలు ఎందుకు అవసరం?